हर हर शंकर जय जय शंकर हर हर शंकर पालय मां शंकर गुरुवे शरणं शरणं मंगलदायक शरणं शरणं शिवरूपे मम शरणं शरणं शक्तिरूपे मम शरणं शरणं हर हर शंकर जय जय शंकर हर हर शंकर पालय मां शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सुक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। परमेश्वरस्वरूपैः सभకి నమస్కారం। నేను నిన్న మీతో మనవి చేశాను, వచ్చినటువంటి వాడు సాక్షాత్ పరమశివుడే కనుక కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా అవతరించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన జన్మించినటువంటి తిథివారాలని ఆ పక్షాన్ని లెక్కలోకి తీసుకుంటే దాన్ని సంస్కృతంలో అంకెల్లోకి మారిస్తే శంకర అని స్పష్టమయ్యేటట్టుగా ఆయన వైశాఖ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించారు. ఆయన అలా ఆవిర్భవించడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణాలు ఆ అవతార స్వీకారములకు ముందు ఉన్నటువంటి నేపథ్యాన్ని నిన్న మీకు నేను కొంత వివరించడం జరిగింది. అందులో ఒక ప్రధానమైనటువంటి కారణం కలియుగంలో రాక్షసుల యొక్క ఉపాధి వేరుగా లేకపోవడం, మనుష్యుల యొక్క మనస్సులలోనే రాక్షసులు కూర్చుని ఉండడం. అందుచేత వినాశాయ చ దుష్కృతాం అని శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి ప్రతిజ్ఞని అమలు చెయ్యడానికి ఉపాధి భేదం లేని కారణం చేత రాక్షస సంహారము అని ప్రత్యేకంగా చెయ్యడం కుదరదు. కాబట్టి కృష్ణ భగవానుడు చేసిన ప్రతిజ్ఞ నిలబడాలి అంటే వినాశాయ చ దుష్కృతాం బదులుగా దుష్కృత్యానాం అని మార్చారు. ఎవరు అంటే శ్లోకం మార్చారని కాదు నా ఉద్దేశం. పరమశివుని యొక్క అవతారమునందు కలియుగంలో నేను దుష్టులైన వాళ్ళని చంపడం కాదు, మనస్సుల యందు దుష్ట భావనలు రాకుండా నేను శాస్త్రాన్ని పరిచయం చేస్తాను. అవైదికమైనటువంటి 72 వాదనలు ప్రబలి ఉన్న సమయంలో ఆ వాదనలన్నిటినీ ఖండించి ఆ సత్యదండాన్ని చేత్తో పట్టుకుని ఆసీతు హిమాచల పర్యంతము పర్యటించి మళ్ళీ వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి మళ్ళీ ఈ యజ్ఞయాగాది క్రతువులకు వైదికమైనటువంటి జీవితానికి ప్రాణం పోస్తానని పరమశివుడు శంకరాచార్యుల వారిగా ఆవిర్భవించడం జరిగింది. అలా ఆవిర్భవించినప్పుడు పరమేశ్వరుడు ఒక్కొక్క అవతారంలో ఆ అవతార ప్రయోజనం నెరవేరడానికి అనువైనటువంటి కుటుంబంలో స్వీకరిస్తూ ఉంటాడు ఆ అవతారాన్ని.
ఆయనకి జన్మ ఉంటుందా అంటే ఆయనకి జన్మ ఉండదు. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. ఆయనకి పుట్టవలసిన అవసరం లేదు. పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతూ ఉంటాడు. ఎందుకు పుడుతూ ఉంటాడు అంటే మనలా కర్మ అనుభవించడానికి పుట్టేవాడు కాడు. ఆయన పుట్టడానికి కారణం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది, ధర్మ సంస్థాపనం ఒక్కటే. ఆ ధర్మ సంస్థాపన కొరకు తాను ఏ కుటుంబంలో పుడితే అవకాశం బాగా ఉంటుందో అటువంటి కుటుంబంలో ఆయన జన్మిస్తూ ఉంటాడు లేదా అవతరిస్తూ ఉంటాడు. అందుకే రామచంద్రమూర్తిగా వచ్చినప్పుడు క్షత్రియ కుటుంబంలో జన్మించాడు. శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చినప్పుడు గోపాలుల యొక్క కుటుంబమునందు జన్మించినప్పటికీ క్షాత్రధర్మమును అవలంబించాడు. ఒకానొకప్పుడు వామనమూర్తిగా వచ్చినప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఎందుచేత అంటే బ్రహ్మచారిగా బలిచక్రవర్తి దగ్గర భూమిని దానం పట్టి మళ్ళీ తిరిగి దేవేంద్రుడికి రాజ్యం ఇవ్వాలి. అందుకని ఉపేంద్రుడిగా వచ్చాడు కనుక ఇంద్రుడి తమ్ముడిగా వచ్చి మళ్ళీ ఇంద్రుడికి రాజ్యం ఇప్పించడం అవతారం యొక్క ప్రధానమైన ధ్యేయం గనక బ్రాహ్మణ కుటుంబంలో వచ్చాడు. ఈసారి శంకర భగవత్పాదులుగా వస్తున్నారు. అంటే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి ప్రతిజ్ఞ చేసిన వాడు విష్ణువు కదా, కృష్ణుడు కదా, పరమశివుడు అవతరించడం ఏమిటండి అని. శివుడు విష్ణువు అని రెండు ఉండవు లోకంలో, ఉన్నది ఒకే పరబ్రహ్మము. ఆయా సందర్భములను బట్టి అలా ప్రకాశిస్తూ ఉంటుంది. శంకరాచార్యుల వారే ప్రశ్నోత్తర రత్నమాలిక అని ఒకానొకప్పుడు ఒక గొప్ప గ్రంథాన్ని చేశారు. అందులో సాధకుల పనుపున ఆయనే ప్రశ్న వేసుకుని ఆయనే జవాబు చెప్పారు. అందులో కచ్చ భగవన్ అని ఒక ప్రశ్న, ఎవరు పరమేశ్వరుడు, అందులో ఆయన జవాబు చెప్తూ మహేశ్వర అంటూ ఆ మహేశ్వరుడు అనేటటువంటి వాడు ఎలా ఉంటాడు అన్నదానికి ఆయన శివనారాయణాత్మైక స్వరూప అన్నారు. శివుడు నారాయణుడు కలిసినటువంటి స్వరూపమైన మహేశ్వరుడు. కాబట్టి శివకేశవ భేదములేముండవు. ఆయా అవసరాన్ని బట్టి ఆయా రూపాన్ని పరమేశ్వరుడు పొందుతూ ఉంటాడు. ఒక్కొక్క చోట ఆయన పువ్వు చేత ప్రీతి చెందుతాడు, ఒక్కొక్క చోట తులసి దళం చేత ప్రీతి చెందుతూ ఉంటాడు. ఒక్కొక్క నాడు మానాథుడై ఉంటాడు, అంటే లక్ష్మీనాథుడై ఉంటాడు. ఒక్కొక్క రోజున పార్వతీపతి అయి ప్రకాశిస్తాడు. ఒకనాడు బిలోదళంతో పూజ అందుకుంటాడు, ఒకరోజు తులసి దళంతో పూజ అందుకుంటాడు. ఆయా సందర్భాల్ని బట్టి ఆయా అవసరాల్ని బట్టి భగవంతుడు ప్రకాశిస్తాడు తప్ప నిజానికి శివుడు విష్ణువు అని భేదాలు ఉండవు. అందుకే కృష్ణ భగవానుడు చేసినటువంటి ప్రతిజ్ఞని నిలబెట్టడం తన కర్తవ్యంగా స్వీకరించి శివస్వరూపం శంకరాచార్యుల వారిగా వచ్చింది. వచ్చినప్పుడు జ్ఞానప్రబోధం చెయ్యవలసినటువంటి అవతారం ఆ అవతారం. జ్ఞానప్రబోధం చెయ్యాలి అంటే వైదికమైనటువంటి కర్మానుష్ఠానం కలిగినటువంటి కుటుంబంలో పుడితే తప్ప అది సాధ్యం కాదు. వైదికమైనటువంటి కర్మానుష్ఠానమును కలిగినటువంటి కుటుంబం బ్రాహ్మణ కుటుంబం అయి ఉంటుంది. కాబట్టి అలా వేదానికి కట్టుబడి బ్రతికేటటువంటి బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకుని కారడి అగ్రహారంలో శివగురువు ఆర్యాంబలకి కుమారుడై జన్మించారు. సరే, ఆయన పుట్టినదాదిగా అవతార స్వరూపం కనుక చాలా తొందరగా ఆయన పని చక్కపెట్టుకోవాలి. యథార్థమునకు ఆయన శివగురువు ఆర్యాంబతో స్వప్నంలో చెప్పిన మాట, నేను కేవలం 8 సంవత్సరములు మాత్రమే ఈ భూమండలం మీద ఉంటాను అన్నారు. కానీ 8 సంవత్సరములకు ఉపనయనమయ్యే అవకాశం ఉండదు. ఎంత కామ్యోపనయనం చేసినా 5వ ఏట చెయ్యాలి. అందుకే అది అవతారమూర్తి అయిన కారణం చేత లేదా కొన్ని సందర్భాలలో గత జన్మలలో చేసుకున్నటువంటి భక్తి కూడా కారణమై ఉంటుంది. ఈ అవతారంలో మాత్రం అవతారం అవ్వడమే కారణం. అందుకే 3వ సంవత్సరం వచ్చేటప్పటికీ ఆయనకి ప్రాంతీయ భాషల యందు సమగ్రమైనటువంటి అధికారం ఏర్పడింది. 5వ సంవత్సరం వచ్చేటప్పటికీ సంస్కృత భాష మీద విశేషమైనటువంటి పట్టు ఏర్పడింది. ఇప్పుడు వేదం చదువుకోవాలన్నా, వేదానికి ఉపాంగాలు చదువుకోవాలన్నా తప్పకుండా ఉపనయనం అవ్వాలి. ఉపనయనం అయితే తప్ప గురువుగారి దగ్గరికి వెళ్ళడం కుదరదు. ఉపనయనము అంటేనే గురువుగారి దగ్గరకు వెళ్ళుట వేదం చదువుకోవడానికి. కాబట్టి ఇంత తెలివైనటువంటి పిల్లవాడిని 8వ సంవత్సరం వరకు వచ్చే పర్యంతము కూడా ఆయనకి ఉపనయనం చెయ్యకుండా ఉంచేస్తే ఆయన వేదం చదువుకోవడానికి కావలసినటువంటి అవకాశాన్ని దూరం చేసినట్టు అవుతుంది. అందుకే శాస్త్రం చదువుకోవడానికి అవకాశం ఇవ్వడానికి అప్పటికే శివగురువు శరీరాన్ని విడిచిపెట్టాడు.
ఆర్యాంబ గారు నిర్ణయం చేసుకున్నారు ఈ పిల్లవాడికి ఉపనయనం చెయ్యాలి అని. ఎన్నవ ఏట? 5వ ఏటనే ఉపనయనం చెయ్యాలి అనుకున్నారు. సాధారణంగా బ్రాహ్మణునకు గర్భాష్టమంలోనే ఉపనయనం. గర్భాష్టమము అంటే బయటికి వచ్చిన తరువాత 8 సంవత్సరాల వయస్సు, అప్పుడు ఉపనయనం కాదు. 7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం చెయ్యాలి. అంటే అమ్మ కడుపులో ఉన్నటువంటి 10 నెలల్ని కూడా లెక్కలోకి తీసుకుని 7 సంవత్సరముల 2 నెలలు యథార్థమైనటువంటి ప్రాయం. ఆ వయస్సులో ఉపనయనం చేస్తే బాగా పట్టిస్తుంది గాయత్రి. కాబట్టి 7 సంవత్సరముల 2 నెలలు వస్తే తప్ప ఉపనయనం చేయడం కుదరదు. కానీ పిల్లవాడికి 5వ సంవత్సరం వచ్చేటప్పటికే విశేషమైనటువంటి అధికారం వచ్చింది భాష మీద. ఇప్పుడు ఆయనకి వయసు వచ్చేంత వరకు మేము ఉపనయనం చెయ్యము ఇంట్లో పెట్టి కూర్చుంటే శాస్త్రాధ్యయనం చేసే అవకాశాన్ని దూరం చేసినట్టు అవుతుంది. అందుకే ఒక మినహాయింపించింది శాస్త్రం. ఒకటి నిత్యోపనయనము అని పిలుస్తారు. నిత్యోపనయనము అంటే సాధారణంగా ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అందరు పిల్లలు ఎలా పెరుగుతారో అలాగే పెరుగుతూ సామాన్యమైనటువంటి తెలివితేటలుండి నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానమును చేసుకుని గాయత్రి యొక్క అనుగ్రహం చేత ధారణాశక్తి పెంపొందడానికి, దుష్టమైనటువంటి భావనలకు దూరంగా ఉండి బ్రాహ్మణ జన్మ తాను 10 విషయాల్ని తెలుసుకుని సమాజం బ్రతకడానికి, సమాజం వైదికంగా ఉండడానికి కావలసినటువంటి ప్రజ్ఞని పంచిపెట్టవలసినటువంటి కర్తవ్యతానిష్టతో కూడుకుని ఉన్నది కనుక అటువంటి అనుగ్రహం గాయత్రీదేవి యొక్క ప్రచోదనం వలన సంభవిస్తుంది కనుక 7 సంవత్సరముల 2 నెలలకి లింగ వివక్ష తెలిసే వయస్సుకి బ్రహ్మచారికి ఉపనయనం చెయ్యాలి అని సిద్ధాంతం. కానీ అసాధారణమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి పిల్లలకి 5వ సంవత్సరంలోనే ఉపనయనం చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఇచ్చేయడానికి. దాన్ని కామ్యోపనయనము అని పిలుస్తారు. శంకరాచార్యుల వారికి చేసిన ఉపనయనం నిత్యోపనయనం కాదు, అది కామ్యోపనయనం. అందుకే 5వ ఏటనే ఆయనకు ఉపనయనం చేశారు. 5వ ఏట శంకరాచార్యుల వారికి ఉపనయనం చెయ్యాలి అని తల్లిగారు నిర్ణయం తీసుకునే లోపలే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి ప్రజ్ఞని చూపించారు. పంచకావ్యాలవి చదువుకుంటూ అప్పటికే గురువుగారి దగ్గర సంస్కృత భాష మొదలైనవి నేర్చుకుని దాని మీద మంచి అధికారం సంపాదిస్తున్న రోజులు. 5 సంవత్సరముల ప్రాయమున్న పిల్లవాడు. ఆయన తన జీవితంలో మొట్టమొదట చేసినటువంటి స్తోత్రం కనకధార. కనకధార స్తోత్రంలో శంకరాచార్యుల వారి అవతారమునందు వారు ప్రచారం చెయ్యబోయేటటువంటి విషయాలు అన్నీ కూడా ఒక అంకుర రూపంలో అంతర్లీనముగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆయన వెళ్ళినది ఒక బ్రాహ్మణి ఇంటికి వెళ్ళారు, ఒక బ్రాహ్మణ కుటుంబం ఇంటికి వెళ్ళారు. అది ద్వాదశి తిథి, ద్వాదశి పారణ తిథి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఉపవాస విరమణం చెయ్యాలి. ఏకాదశి ఉపవాసం చేస్తే తప్పకుండా ఇంట్లో ఉసిరికాయ ఉండాలి. ఉసిరికాయ తినడంతోనే ఉపవాసాన్ని విడిచిపెట్టాలి అని ధర్మశాస్త్రం. కాబట్టి కనీసంలో కనీసం ఇంట్లో ఉసిరికాయ ఉండాలి. కాబట్టి ఓ ఉసిరికాయ తెచ్చి పెట్టుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. అంతక తప్ప ఇంకేమీ లేదా ఇంట్లో. బ్రాహ్మణి ఇంట్లో ఉంది, బ్రాహ్మణుడు ఎక్కడికో వెళ్ళాడు, పాపం ఏమైనా 4 గింజలు దొరికితే ఉడకేసుకోవచ్చు. శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా ఉన్నారు. అప్పటికి ఇంకా ఆయనకి ఉపనయనం కూడా అవ్వలేదు. ఆయన బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళారు. భవతి భిక్షాందేహి అన్నారు. బ్రహ్మచారి కదూ, బ్రహ్మచారి సన్యాసి భిక్షాటనం చేస్తారు కాబట్టి భవతి భిక్షాందేహి అన్నారు. అసలు గృహస్థాశ్రమానికి ప్రయోజనం ఏమిటి? అసలు గృహస్థాశ్రమంలో ఎందుకుంటారంటే బ్రహ్మచారికి సన్యాసికి ఆతిథ్యం ఇవ్వడానికి, అన్నం పెట్టడానికి. బ్రహ్మచారి వచ్చి ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని అడుగుతుంటే ఆయనకి పట్టెడన్నం పెట్టలేనటువంటి ఆశ్రమంలో ఎందుకున్నానా అని బాధపడుతున్నటువంటి ఆ పేద బ్రాహ్మణి ఎంతో సంకట స్థితిని పొంది ఇల్లంతా వెతికింది. వెతికితే ఆ ఉసిరికాయ దొరికింది. ఆ ఒక్క ఉసిరికాయ శంకరాచార్యుల వారి జోలిలోకి తీసుకొచ్చి వేసింది. శంకరులు వెంటనే లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. మీ అందరికీ సుపరిచితమైనటువంటి స్తోత్రం ఏది? అదే శంకరాచార్యుల వారి అవతారంలో చేసినటువంటి మొట్టమొదటి స్తోత్రం. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః
అని పిలుస్తూ లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. లక్ష్మీదేవి శంకరాచార్యుల వారికి దర్శనమిచ్చి ఆవిడంది, శంకర నువ్వు చాలా గొప్ప స్తోత్రం చేస్తున్నావు, నన్ను ప్రార్థన చేశావు, చాలా ప్రీతి చెందాను, నీకు కావాలంటే ఇస్తాను, ఆ బ్రాహ్మడికి ఇవ్వడం కుదరదు. ఏమమ్మా ఎందుకు ఇవ్వవని అడిగాడు. గత జన్మలలో ఆవిడ చేసిన పుణ్యకర్మ లేదు, ఆమె చేసిన పుణ్యకర్మ లేదు కనుక ఆమెకి ఇవ్వడం సాధ్యం కాదు. ఇక్కడ మీరు శంకరాచార్యుల వారి సిద్ధాంతాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. కేవలము కర్మ చెయ్యడం కాదు, కేవలము కర్మ, రమణులు కూడా ఉపదేశసారంలో అదే అంటారు, కర్మ తజ్జడం అంటారు. కర్మ వలన ఫలితం వస్తుంది అనుకుంటే పొరపాటు. అన్ని వేళలా చేసిన పని వలన ప్రయోజనం వచ్చేసేయడమే నిశ్చయం అయితే సత్యనారాయణ వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళందరూ పీటల మించి లేచేటప్పటికీ వాళ్ళ కోరికలు తీరిపోవాలి. వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చేసినటువంటి ఉత్తర్వులు వచ్చేయాలి, వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరిపోవాలి. మరి ఎందుకు అవదు అంటే కర్మ వలన కాదు, మీరు చేసిన కర్మ వలన ప్రీతి చెందిన పరమేశ్వరుని యొక్క అనుగ్రహము వలన కార్యము సిద్ధిస్తుంది. ప్రధానమైన మాట ఏది అంటే ఈశ్వరుని యొక్క తృప్తి. ఈశ్వరుడు తృప్తి దేనికి చెందడు అంటే ఈ కర్మ నేను చేస్తున్నానన్న భావనలో అహంకారము పొడసూపితే, నేను తప్ప ఇలా చెయ్యగలిగిన వాడు ఎవరున్నాడు అన్న అహంకారంతో చేస్తున్నాడు అనుకోండి, అందులో భక్తి ముడిపడలేదు. నేనెంతటి వాణ్ణి, పరమేశ్వరుడు అనుగ్రహించాడు కాబట్టి నేను ఆయన చేతి పనిముట్టునై ఆయనకి పనికొచ్చాను, ఇంతకన్నా నా జన్మకి సార్థక్యమే ఉంది, నా తండ్రి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపిస్తున్నాడన్న భావన కలిగి ఆ సంతోషంతో ఆ భక్తితో చేసినటువంటి కర్మ ఈశ్వరుని యొక్క అనుగ్రహములకు పాత్రుడయ్యేటట్టు చేస్తుంది తప్ప కేవలముగా కర్మ అన్ని వేళలా ఫలితాన్ని ఇవ్వదు. భక్తితో చేసిన కర్మ మాత్రమే అనుగ్రహిస్తుంది. అందుకే శంకరాచార్యుల వారికి దేశిక అని ఒక బిరుదునామం ఏమి దేశిక అని గురువుల్ని పిలుస్తారు. అందుకే మనం తోటకాష్టకం చేస్తున్నప్పుడు భవశంకర దేశికమే శరణం అంటూ ఉంటాం. ప్రతి శ్లోకం చివరా కూడా భవశంకర దేశికమే శరణం. శంకర దేశికులు అన్న మాటకు అర్థం ఏమిటి? దేశిక అంటే ఒక దేశమునందున్నవాడు అని ఒక అర్థం. దేశము అన్నప్పుడు ఖచ్చితంగా దిక్కుల మధ్య ఉన్నది అని గుర్తు. దానికి ఎల్లలు ఉంటాయి. తూర్పున బంగాళాఖాతము, పడమన అరేబియా మహాసముద్రము, ఉత్తరమున హిమాలయ పర్వతములు, దక్షిణమున హిందూ మహాసముద్రము, దీని మధ్యలో ఉన్న దేశము. అప్పుడు దానికి ఎల్లలు ఉన్నాయి. తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులన ఎంతవరకు పరివ్యాప్తమై ఉన్నది అన్నది చెప్తారు. అది ఒక దేశం. దేశము అంటే ఒక ప్రాంతము. అలాగే దేశము, ఆదేశము, సందేశము, వీటన్నిటినీ దేశమనే పిలుస్తాం. ఉపదేశము, ఇవి ఆజ్ఞా సంబంధం లేదా వార్తని పంపించడం. సందేశము వార్తని పంపించడం. ఉపదేశము అంటే అంటే సమీపమునందు, భగవంతుడికి దగ్గరగా వెళ్ళడానికి కావలసినటువంటి ఒక ఉపకరణాన్ని అందించడం ఉపదేశము. దేశిక అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏ మార్గంలో ప్రయాణిస్తే చేరుకోగలరో ఆ మార్గాన్ని వేద విహితంగా, వేదములను బాగా చదువుకున్నటువంటి వాడై, తాను స్పష్టముగా మార్గమును తెలుసుకున్నవాడై, తాను ఏ అయోమయం లేకుండా, ఇతరులను అయోమయానికి గురి చెయ్యకుండా భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎవరెవరి శక్తిని బట్టి వాళ్ళకి తగిన మార్గాన్ని ఉపదేశించగలిగినటువంటి సమర్థుడైన గురువునకు దేశికుడని పేరు. దేశికుడంటే మార్గమును చూపించువాడు. శంకరాచార్యుల వారి కాళ్ళు పట్టుకుంటే ఏమవుతుంది? శంకర భగవత్పాద. శంకరుల పాదం పట్టుకుంటే భగవంతుని పాదం దొరుకుతుంది. అంటే వారు గురువై పరమేశ్వరుడి చెంతకి చేరుస్తారు. లోకంలో ఒక సంప్రదాయం ఉంది, గురువు ఉండి తీరాలి జన్మకి. గురువు లేని జన్మ అర్ధరహితమైన జన్మ. గురువు ఉండాలి తప్పకుండా. కానీ గురువు లేకపోతే ఏం చెయ్యాలి అని అడిగారు. శంకరాచార్యుల వారి మూర్తిని ఇంట్లో పెట్టుకుని వారిని గురువుగా వరించవచ్చు. ఈయనే మా గురువు గారు అనొచ్చు. అలా అనుమతింపబడింది ఒక్క శంకరాచార్యుల వారి విషయంలోనే, ఇక ఇతరులకు చెల్లలేదు. ఒక్క శంకర భగవత్పాదుల మూర్తిని ఇంట్లో పెట్టుకొని
ఈయన మా గురువు గారు అని రోజు గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని శంకరాచార్యుల వారికి నమస్కారం చేయడాన్ని ఉపాసనా మార్గాలు అంగీకరించాయి. అందుకని శంకరులు అందరికీ గురువు, అందుకే వారికి జగద్గురువు అని ఒక పేరు. జగద్గురువు అన్న మాటని ఎవరు పడితే వాళ్ళు తీసుకొచ్చి తగిలించేసుకోకూడదు. ప్రతి వాళ్ళు తీసుకొచ్చి ఆ పేరుని తగిలించుకునేటంత చౌకబారు పేరు కాదది. ఇవాళ అన్నిటికన్నా తేలికైపోయింది ఏమిటంటే గురు శబ్దాన్ని రకరకాలుగా అన్వయించుకోవడం అలవాటైపోయింది. అలా కాదు. జగద్గురు అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే వేదము, వేదాంగములు, పురాణ కావ్యములు అన్నిటి మీద విశేషమైనటువంటి అధికారం ఉండి తాను తన మాటని ప్రపంచంలో ఎక్కడ ఉండనివ్వండి, ఆయనని పట్టుకుని ఆయన మీద గురి పెట్టుకుని అనుసరించినంత మాత్రం చేత తరింప చేయగలిగినటువంటి వాగ్వైభవం ఉన్నవాడై ఉండాలి. ఇక్కడే ఉండక్కర్లేదు. గురువుగారు వెళ్ళరు సముద్రాలు దాటి, శంకరాచార్యుల వారు వెళ్ళలేదు, భారతదేశంలోనే ఉన్నారు. కానీ శంకరాచార్యుల వారి మాట పట్టుకున్నాడు ఎక్కడో ఏ దేశంలోనో పట్టుకుని శంకరాచార్యుల వారు మా గురువు గారు, అంతే, వారు చెప్పినట్లుగా నేను బ్రతుకుతానన్నారు. శంకరుల మాట పట్టుకుని ఈ జగత్తు యందు ఎక్కడ ఉన్నా నువ్వు తరించిపోవచ్చు. జగత్తులో ఎవరైనా సరే ఆయన చెప్పినట్లు బ్రతకగలిగితే తరిస్తారు. అటువంటి వాగ్వైభవం, అటువంటి మార్గ నిర్దేశకత్వం చెయ్యగలిగినటువంటి వారైతే, అంతటి సమర్థులైతే వారిని దేశిక అని పిలుస్తారు. అందుకని భవశంకర దేశికమే శరణం అని ఆయనకి శరణాగతి చేస్తాం. అటువంటి శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం చెయ్యడం వచ్చేటప్పటికీ మొట్టమొదట తన జీవితంలో మొట్టమొదట చేసిన స్తోత్రంలో ఆర్షమైనటువంటి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. అప్పటి వరకు భారతదేశంలో ఏమైపోయిందంటే, అంతకు ముందు వచ్చినటువంటి కుమరిల భట్టు, మండన మిశ్రుడు వీళ్ళ యొక్క ప్రభావం చేత కర్మ మార్గం అంటే కర్మకి కట్టుబడ్డం అంతే. బడిబట్ట కట్టుకోవడం అంటే బడిబట్ట కట్టుకోవడం, ఇది ఇలా చేయడం అంటే ఇది ఇలా చేయడం, ఎవరి ప్రీతి కొరకు కాదు, ఇది ఇలా చెయ్యాలి కాబట్టి ఇలా చెయ్యాలంతే. కర్మయందు ప్రీతి తప్ప కర్మయందు ప్రీతి ఎవరి ప్రీతి కొరకు. ఆ లోపం ఎక్కడుందో దాన్ని సవరించారు శంకరాచార్యుల వారు. కర్మని భక్తితో ముడివేశారు. అది పెద్ద మలుపు. అది ఒక్క శంకర భగవత్పాదులు మాత్రమే సాధించారు. అది కనకధారా స్తోత్రమునందు అంతర్లీనం. అందుకే శంకరాచార్యుల వారు చేసినటువంటి స్తోత్రంలో ఒక అద్భుతం ఉంది. ఆయన అమ్మవారిని రకరకాల పేర్లతో పిలుస్తూ ఆయన దృష్టికోణమునందు అప్పటి వరకు లోకంలో ఒక మౌఢ్యం ఒకటి ఏర్పాటైపోయింది. నా దేవుడు పక్క దేవుడు మా దేవుడితో సమానం కాడు. సనాతన ధర్మంలో వేదం ప్రతిపాదించినటువంటి దేవతా స్వరూపాలే ఎన్నో ఉన్నప్పటికీ ఆ ఒక్క పరమాత్మయే ఇన్ని రూపాలు పొందాడన్నమాట పక్కన పెట్టి మేము పట్టుకున్న దేవుడే గొప్పవాడు, మిగిలిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఈ స్థితి ఏర్పడిపోయినటువంటి రోజులలో శంకరాచార్యుల వారు తన స్తోత్రంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. అందుకే గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు. ఆ లక్ష్మీదేవిని పిలుస్తున్నారు. లక్ష్మీదేవిని ఏ పేర్లు పెట్టి పిలిచారు? గీర్దేవతేతి, వాగ్దేవి శారద సరస్వతి ఆవిడే. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి, గరుత్మంతుణ్ణి అధిరోహించేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు లక్ష్మీదేవే. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి, శాకాంబరి ఆవిడే. శశిశేఖర వల్లభేతి, చంద్రరేఖని ధరించేవాడు పరమశివుడు, ఆయన ఇల్లాలు. ఇది సంకుచిత మనస్తత్వం ఉన్న వాళ్ళైతే గుండెలు బాధేసుకుంటారు. అదేమిటండి లక్ష్మీదేవే సరస్వతీదేవి ఎలా, లక్ష్మీదేవే పరమశివుడికి ఇల్లాలు ఎలా, అబ్బెబ్బెబ్బెబ్బే అలా ఎలా కుదురుతుందండి అని. మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రం చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైంది అంగీకరిస్తూ. అంటే ఒకే పరతత్వము, ఒకే అమ్మవారు. ఒకడు చదువు కోరుకున్నాడు, తెల్లటి బట్ట కట్టుకుని సరస్వతిగా అనుగ్రహిస్తుంది. అదే తత్వము, అదే శక్తి. ఒకడు మంచి పుష్టిని కోరుకున్నాడు, ఎర్రని బట్ట కట్టుకుని పార్వతీదేవిగా అనుగ్రహిస్తుంది. ఒకడు
ఐశ్వర్యాన్ని కోరుకున్నాడు. పచ్చటి బట్ట కట్టుకుని ఆవిడే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. లక్ష్మిగా ఉండి సరస్వతినివ్వలేదు, సరస్వతిగా ఉండి లక్ష్మినివ్వలేదు, సరస్వతి లక్ష్ములుగా ఉండి పుష్టినివ్వలేదు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదు. ఈ భేదాన్ని తొలగిస్తూ స్తోత్రం చేశారు శంకరాచార్యుల వారు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి. ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, ఏమండి బ్రహ్మగారి ఇల్లాలు గీర్దేవతేతి, శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలుగా పోనీ చెప్పుకుంటే ఏదో అలా అనుకున్నాం అనుకోండి. సృష్టికర్త బ్రహ్మగారు, బ్రహ్మగారి ఇల్లాలు గీర్దేవి, ఏదో స్థితికర్త శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు గరుడధ్వజ సుందరీతి, శిశిశేఖర వల్లభేతి లయకర్త అయిన పరమశివుని యొక్క ఇల్లాలు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త చెప్పారుగా, మధ్యలో మళ్ళీ శాకాంబరీతి ఎందుకు వచ్చింది? మళ్ళీ ప్రత్యేకంగా శాకాంబరీతి అని ఎందుకు పిలిచారు? అక్కడ బ్రాహ్మణి అన్నం లేక ఏడుస్తోంది దరిద్రంతో. ద్వాదశి నాడు పారణ చెయ్యవలసిన వాడు 4 గింజల కోసం ఎక్కడికో వెళ్ళాడు, భిక్షాటన కోసం. దరిద్రంతో ఉంది. ఒకనాడు లోకం అలమటించిపోతే అన్నం లేక అమ్మవారు, నేను వర్షం కురిపిస్తే వర్షం పడ్డ తర్వాత విత్తనాలు మొలకెట్టేది ఎప్పుడు, పంటలు వచ్చేది ఎప్పుడు, వీళ్ళ కడుపు నిండేది ఎప్పుడని తన శరీరమునందే ఆకులు, కాయలు, పళ్ళు అన్నిటినీ సృజించి వచ్చింది. వస్తే ఆకులు, కాయలు, పళ్ళు అప్పటికప్పుడు తిని బతికింది ప్రపంచమంతా. అంత దయాస్వరూపిణి కనుక అప్పటికప్పుడు అన్నం పెట్టిన తల్లి సమస్త వాంగ్మయంలో అమ్మవారి రూపం శాకంబరి. అందుకే శారదా నవరాత్రుల్లో శాకంబరి అమ్మవారిని ఆ రూపంలో ఆరాధన చేస్తాం. కాబట్టి శాకంబరీతి. అమ్మ ఆకలితో ఉన్న వాళ్ళని చూస్తే నువ్వు ఓర్వలేవు. బ్రాహ్మణి ఏడుస్తోందమ్మా అన్నం కోసం, నువ్వు అనుగ్రహించవా? లక్ష్మి వేరు, శాకంబరి వేరు, సరస్వతి వేరు, పార్వతి వేరు అయ్యుంటే శంకరులు చేసిన స్తోత్రానికి లక్ష్మీదేవి కనపడుతుందా? స్తోత్రం తప్పు, శంకర అలా పిలవకూడదు. కనబడింది అమ్మవారు, పరమ సంతోషాన్ని పొందింది. ఆమెకి ఇవ్వలేని శంకర ఎందుకు ఇవ్వలోనే తెలుసా? ఆమె గత జన్మలలో చేసినది లేదు. గత జన్మలలో చేసినది లేదన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ ఏమీ పెట్టలేదా అండి అని అడగచ్చు. 2 కారణముల చేత సంభవం కాదు. ఈ జన్మలో ఏదీ పెట్టి ఉండకపోతే వచ్చే జన్మలో పెట్టడానికి ఏమీ ఉండదు. చెయ్యి ఇలా ఉంటుంది తప్ప ఇలా ఉండదు ఇంకా. కాబట్టి పెట్టి ఉండకపోవచ్చు. 2, ఒకవేళ పెట్టినా రజోగుణంతో నేను పెడుతున్నానన్న అహంకారంతో పెట్టడమే తప్ప పరమేశ్వర ప్రీతి కొరకని పెట్టినది కాకపోవచ్చు. అప్పుడు ఈశ్వరుడి కృపకి అనుసంధానం కాదు. అందుకే కర్మ భగవంతుని యొక్క కృప కొరకు చెయ్యాలి తప్ప తన అహంకారం కోసం చేయకూడదు. నేను చేస్తున్నానని చెప్పి 10 మంది పటాటోపం కోసం చేసినటువంటి పనులు పరమేశ్వర ప్రీతికి కారణములు కావు. అవి ఫలితాలు ఇస్తాయా అంటే చెప్పడం చాలా కష్టం శాంకర సిద్ధాంతంలో. అందుకే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్నకించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.